బిఆర్ ర్యాంక్డ్ ఇంపార్టెంట్ రూల్స్ పార్ట్ 4. రూల్ నెంబర్ 1, మనం ఏ ఇంట్లోకైనా వెళ్ళినప్పుడు ఇంటి పైన ఎనిమిస్ ఉన్నారని తెలిస్తే ఒకసారి మెట్ల కిందకి వెళ్ళి చెక్ చేసుకొని వెళ్ళాలి. దానికి రీజన్ ఏందనేది నేను చెప్పను, మీలో ఎవరైనా ఓల్డ్ ప్లేయర్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. రూల్ నెంబర్ 2, మిమ్మల్ని ఎనిమిస్ తరంతున్నప్పుడు మీరు ఎస్కేప్ అవడానికి ఎట్టి పరిస్థితుల్లో జిప్ లైన్ ఎక్కకూడదు. ఎందుకంటే మీరు వెనక్కి తిరిగి గ్లూవాల్ వేసుకోలేరు, క్యాన్సిల్ కొట్టినా కిందకి పడే లోపలే మిమ్మల్ని కొట్టేస్తారు. అందుకే ఎస్కేప్ అయ్యేటప్పుడు జిప్ లైన్ మీద వెళ్ళడం కంటే కూడా నడిచెళ్ళడమే బెటర్. రూల్ నెంబర్ 3, ఎనిమి స్టాండ్ లో ఉన్నప్పుడు స్టాండ్ మిడిల్ లోకి ఎయిమ్ పెట్టుకొని గ్రానైడ్ వేస్తే ఖచ్చితంగా డామేజ్ పడుతుంది. అండ్ ఎనిమి స్టాండ్ లో ఉన్నప్పుడు ఒక గ్రానైడ్ వేయకూడదు, 2-3 వేయాలి, అప్పుడే వాడు కిందకు దూకేస్తాడు. రూల్ నెంబర్ 4, మనం బిఆర్ ర్యాంక్ ఆడేటప్పుడు మనకి ఎన్ని ల్యాండ్ మైన్స్ దిక్కినా అన్ని ల్యాండ్ మైన్స్ తీసి పెట్టుకొని కలెక్ట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి ల్యాండ్ మైన్స్ అనేవి క్యాంపింగ్ ఆడేటప్పుడే యూజ్ కాదు మామ, మనం రష్ ఆడేటప్పుడు కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. కానీ వాటిని వాడే విధానం మనకు తెలిసి ఉండాలి. ఎప్పుడైనా ఎనిమిస్ మన వెనకాలే పరిగెత్తుకుంటూ వస్తున్నప్పుడు అక్కడ పెట్టేసి వచ్చేయాలి. అందుకే నేను ఖచ్చితంగా చెప్తున్నా, మీకు ఎన్ని ల్యాండ్ మైన్స్ దిక్కినా అన్ని ల్యాండ్ మైన్స్ తీసి పెట్టుకోండి. ఎందుకంటే వాటి యూజ్ అనేది మనకి ఏదో ఒక టైంలో బిఆర్ ర్యాంక్ లో క్యాంపింగ్ అప్పుడు రష్ అప్పుడు ఏదో ఒక టైంలో వస్తుంది. అండ్ మామ, ఈ షార్ట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇప్పుడే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఎంతమంది పార్ట్ 5 కోసం వెయిట్ చేస్తున్నారో పార్ట్ 5 అని చెప్పి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.